హృదయంలోని తలంపులు ఊహలన్నీ కూడా బూడిదగా మారిపోగా ఆ మిగిలినటువంటి మహారాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము బూడిదగా మారిపోయి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. నలుగురు నీతిమంతుల్ని ఆ పట్టణం నుంచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బూడిదగా మారినటువంటి అబ్రాహామును ఎలా తయారు చేశాడు తెలుసండి? ఒకటి, విజ్ఞాపన చేయవానిగా మార్చాడు. రెండు, అబ్రాహామును దేవుని స్నేహితుడిగా చేసుకున్నాడు. మూడవది, రాజైన అబీమెలెకును అబ్రాహామును బట్టి గద్దించాడు. నాలుగవది, అబ్రాహాము గుడారంలోనికే దేవుడు వచ్చేశాడు, గర్భఫలం ఇచ్చేశాడు, పర్మనెంట్ గా పరదేశ్ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ భూలోకంలో ఉన్న అబ్రహాం అండి, లోకాసువార్త 16వ అధ్యాయంలో చూస్తే పరదేశు అని అబ్రహాము రొమ్ము అనేటువంటి రొమ్మును అనుకోవడానికి నీతిమంతులుగా బ్రతికి ఈ లోకాన్ని విడిచినటువంటి నీతిమంతులంతా వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారంట. ఏ స్థితిలో ఉంచాడు సార్ అబ్రహాముని? ఎందుకు ఉంచాడు సార్ అబ్రహాముని ఈ స్థాయిలో, ఈ స్థితిలో అంటే బూడిద. స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఇజ్రాయెల్ దేశం గాజా, ఇజ్రాయెల్ దేశం సిరియా, ఇజ్రాయెల్ దేశం లెబనాన్, ఇజ్రాయెల్ దేశం ఇరాన్, ఈ విధంగా చేస్తున్న యుద్ధాల్లో అక్కడ మిగులుతుంది ఏంటి తెలుసా అండి? బూడిద. అక్కడ మిగులుతుంది ఏంటి? బూడిద. ఆ బూడిద వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సార్. నాశనం వలన మిగిలింది బూడిద. నాశనం వలన కలిగింది బూడిద. ఇక్కడ మన తలంపులు, చెడ్డ ఊహలన్నీ కూడా బూడిదైపోతే దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచుతున్నారంటే అబ్రహాము ఉంచిన స్థాయిలో మనం ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊహలు, తలంపులలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ ఊహలన్నీ బూడిద కాకుండా మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుతున్నాడో అంగీకరించడం లేదో అన్నటువంటి సత్యాన్ని మీరు ఆలోచించి అర్థం చేసుకుంటారని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అదేంటండి, ప్రార్థనలకిచ్చి దేవుడు ఆకాశం ముందున్నాడని దేవుని వాక్యం చెప్తుంటే మీరు ప్రార్థన వినడు అన్నట్టుగా చెప్తున్నారు. అవును, ఏశావు ప్రార్థన చేశాడు, విన్నాడా? వినలేదు కదా. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, విన్నాడా? వినలేదు కదా. వాళ్ళు ప్రార్థన చేశారు లేదా? విన్నారు. ఇంకా మీరు గమనిస్తే ఏశావంట తాను పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని శ్రద్ధతో వెతికాడంట, కన్నీళ్లు విడుస్తూ వెతికాడంట, దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. దేవుడు అతన్ని విసర్జించాడు అని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. మరి మందిరానికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా. వారిలో ఒకడెవరో పరిసయ్యుడు, రెండో వారెవరో సుంకరి. ఇద్దరు ప్రార్థన చేశారు చేయలేదా? పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, చేయలేదా? అయ్యా, నా రాబడంతలో దశం భాగిస్తున్నా, వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, క్రమంగా ప్రార్థనకు వస్తున్నా, క్రమంగా ప్రార్థన చేస్తున్నా, కనుక నన్ను ఇక్కడ ఉన్నటువంటి పనికిమాలినోళ్ళు ఏ పనికిమాలినోడుగా నన్ను ఉంచలేదు ప్రభు అంటూ ప్రార్థన చేశాడు. వాడు తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడంట. అందుకు అతను ప్రార్థన విని వెంటనే పక్కనే ఉన్న సుంకరు ప్రార్థన చేశాడు, దేవా పాపిని కరుణించన్నాడు. వెంటనే దేవుడు అతను నీతిమంతుగా చేసి పంపించాడు ఇంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక.